వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఓకే, ఇది నా కిచెన్ కాదు, మా అక్క కిచెన్. కానీ ఈ రోజు మాత్రం ఈ కిచెన్కి చెఫ్ నేనే. కానీ ఈ స్పెక్స్ పెట్టుకుని మరి ఆనియన్స్ కట్ చేస్తున్నావేంటి అనుకుంటున్నారా? ప్రొటెక్షన్ బాబు. మొత్తానికి కష్టపడి ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. అంటే ఏం చేస్తున్నాను అని డౌటా మీకు? దమ్ బిర్యానీ చేస్తున్నా నేను. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. నిన్న నైట్ చికెన్ తీసుకొచ్చి నీట్గా కడిగేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని చక్కగా చికెన్కి మసాజ్ చేపించేసి పడుకోబెట్టేసాం అనమాట ఫ్రిడ్జ్లో. మరి చికెన్కి రెస్ట్ కావాలి కదా. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి మెయిన్ హీరో అయిన ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకున్నాను. దొరికేస్తాయి, కానీ అయినా సరే నేనే ప్రిపేర్ చేయాలనుకున్నాను. కాన్ఫిడెన్స్కి మాత్రం ఏం తక్కువ లేదు, రాకపోయినా సరే. డైరెక్ట్ దమ్ బిర్యానీయే, మధ్యలో ఏం నేర్చుకోకుండానే. అసలు తినగలమా లేదా అని నాకే డౌట్గా ఉంది, బట్ అయినా సరే తయారు చేసేద్దాం ఈరోజు. మా అక్క మాత్రం పక్క నుంచి బాగా చెక్ చేస్తుంది, దాని కిచెన్ ఏమైపోతుందో ఏంటో. అయినా సరే మనం మాత్రం తగ్గేదే లేదు, తయారు చేయాలంటే ఈరోజు. ఆనియన్స్ చూసారా ఎంత బాగా కట్ చేశాను. ఆయిల్లో ఆనియన్స్ వేయడానికి భయం వేసింది నాకు, ఇంకా డైరెక్ట్గా వేసేసాను కొంచెంగా. ఇవి వేగుతున్నప్పుడంతా ఒకటి టెన్షన్, ఇవి మాడిపోతే చేదొచ్చేస్తుందంట, చేసిందంతా ఫెయిల్ అయిపోతుంది. అసలు అవన్నీ చాలా కష్టపడి కట్ చేసాం. మరి కొనుక్కుని తెచ్చుకుంటే పోయేదేమో అనిపించింది కాసేపు, కానీ మొత్తానికి తయారు చేసేసాం. ఆనియన్స్ని కొంచెంగా వేసుకొని మొత్తానికి ఫ్రై అయితే చేసేసాను. మసాలాలని కూడా ఒక మిక్సీ కప్లో తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ తీస్తే బాగానే వచ్చినాయి, మంచి స్మెల్ వస్తున్నాయి, కరకరలాడుతున్నాయి. మా అక్క షాక్ అయింది, ఏంటి ఇంత బాగా చేసావు, నువ్వేనా చేసింది అని. కూడా షాక్ అయ్యాను, కానీ అయినా సరే మా అక్క దగ్గర ఓవరాక్షన్ చేయాలి కదా, ఇదంతా మామూలే అని. ఇంకా మన మెయిన్ హీరో చికెన్ గారు బాగా పడుకున్నారు కదా రాత్రి అంతానే, ఇంకా లేపేసాం. దాన్ని తీసుకుని బిర్యానీ గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకెందులో కొత్తిమీర, పుదీనా, టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 100 గ్రామ్స్ పెరుగు, చికెన్ మసాలా ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా అది కూడా వేసేసి, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా నేను చేసుకున్న వాటిలో సగం ఇందులో వేసేసాను. నేను చక్కగా మసాజ్ చేసేసాను ఫుల్గా. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ సేమ్ ఆయిల్ని ఇందులో వేసాను అనమాట, ఎందుకంటే అందులో బాగా ఫ్లేవర్ ఉంటుంది ఆనియన్స్ని. ఫస్ట్ టైం చికెన్ టచ్ చేసినప్పుడు చాలా వింతగా ఏదోలా అనిపించింది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. బాగా మసాజ్ చేశాను చికెన్కి. మీరు ఫస్ట్ టైం చికెన్ టచ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కలిపింది చాలా అని చెప్పేసి పక్కన పెట్టేసాము ఒక 1/2 అవర్. తర్వాత రైస్ తీసుకుని, బాస్మతి రైస్ ఒక గిన్నెలో ఒక 2 గ్లాసెస్ తీసుకొని వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసి నానబెట్టాను ఒక 1/2 అవర్. ఇప్పుడు ఇంకా మనకు బ్రేక్ అనమాట. చికెన్ చూడండి, ఓపెన్ చేస్తే ఎలా ఉందో, ఆయిల్ అంతా తేలిపోతుంది. సాఫ్రాన్ని ఒక కప్లో వాటర్ వేసుకున్నాను కలర్ కోసం. ఎక్కండి బాబు, ఇంక బ్రేక్లో ఒకటి మళ్ళీ మధ్యలో. మొత్తానికి 30 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుని చికెన్ ఒక పక్క పెట్టేసుకున్నాను. ఎప్పుడవుతుందా ఏంటని సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను నేనైతే. ఇది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను చికెన్ని. అక్కడి నుంచి మాకు డైరెక్షన్స్ ఇస్తుంది అన్నమాట, అలా కలుపు ఇలా కలుపు అని. వాటర్ కూడా పెట్టుకున్నాను రైస్ బాయిల్ చేసుకోవడానికి. కొంచెం బాయిల్ అయిన తర్వాత స్పైసెస్ అన్నింటినీ వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఒక 4 చిల్లీస్ కూడా వేసుకున్నాను. నేను చార్జీగా వేసుకున్నాను. ఏంటి ఇదంతా ఎలా చేస్తావు అనుకుంటున్నారా? ఏం లేదు, యూట్యూబ్లో 2 అవర్స్ బాగా రీసెర్చ్ చేసాము. కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చెప్తున్నారు, అతను వాళ్ళకి సింపుల్గా అనిపించి నేను చేస్తున్నాను. మీకు కూడా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ సెక్షన్లో చార్జ్ చేసుకుంటున్నాను. ఎంత ఎలా ఏంటో తెలియదు. ఒక ఆవిడ చెప్పింది ఒక నీళ్ళ చాలా ఉప్పుగా ఉండాలి, సముద్రం నీళ్ళగా అని చెప్పేసి. నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలాక స్మెల్ మామూలుగా రావట్లేదు, ఇల్లంతా నిండిపోయింది పర్ఫ్యూమ్ లాగా. రైస్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి వేసేసుకున్నాను. మళ్ళీ గరిటతోనే చేత్తో వేస్తే ఎక్కడ వాటర్ పడతాయని భయం నాకు. బాగానే ఉంది, కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ఈ రైస్ 60%, 70%, 80% కుక్ అవ్వాలని చాలా వీడియోస్లో చెప్తున్నారు. కానీ అది ఎలానో ఏంటో మనకు మరి అయితే తెలీదు. మొత్తానికి అలా గుడ్డగా వెళ్ళిపోతున్నాను అంతే. చికెన్ కర్రీలోంచి కొంచెం ఆయిల్ ఒక కప్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 10 సార్లు చెక్ చేసి ఉంటాను ఉడికిందా లేదా అని చెప్పేసి.
ఏదో ఒకసారి అనిపించింది మరి ఆఫ్ చేసేసుకున్నాను. చికెన్ మొత్తము బేస్కి టచ్ అయ్యేలా పెట్టుకున్నాను. సర్ది తీసుకొచ్చి ఇందులో లేయర్స్గా వేసుకోవడమే. ఒక లేయర్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసాను 1 టేబుల్ స్పూన్. చికెన్ నుంచి ఆయిల్ తీసుకున్నాను కదా, అది ఇక్కడ వేసుకున్నాను. మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాం. మళ్ళీ అది ఉడకలేదు అనుకోండి, పరువు పోతుంది. పైన ఇప్పుడు చికెన్ నుంచి ఆయిల్ తీసాం కదా, అది ఇంకొంచెం ఉంటే అది పైన వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా వేసుకున్నాను పైన. లాస్ట్లో ఇంకా సాఫ్రాన్ పైన వేసేసి క్లోజ్ చేసేసాం. భలే కలర్ఫుల్గా ఉంది. అసలు చేసింది నేనేనా అని నాకు కూడా డౌట్ వచ్చేస్తుంది, అంత బాగుంది. చూద్దాం, రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సింది ఇంకో 20 మినిట్స్. ఓకే, 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీయాలంటేనే భయం వేస్తుంది, ఏం సర్ప్రైజ్ బయటకు వస్తుందో ఏంటో అని. చాలా చిన్నగా ఉంది కదా కత్తి, పెట్టి చూసాను అనమాట ఉడికిందా లేదా అని చెప్పేసి. పర్లేదు, బాగానే వచ్చింది, కానీ కొంచెం ఓవర్ కుక్ అయింది. ఇట్స్ ఓకే, ఫస్ట్ అటెంప్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మా బుజ్జిబాబు రివ్యూ ఇస్తాడనమాట. చికెన్ అయితే అసలు టేస్ట్ చాలా బాగుంది, వాడికి కూడా చాలా బాగా నచ్చింది. చూడండి, చికెనే కావాలని అడుగుతున్నాడు. ఎలా ఉంది చెప్పు.